త్రివిక్రమ్ గారి గురించి బాబు గోగినేని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రివిక్రమ్ గురూజీ కాదు, ఆడొక వేస్ట్ ఫెలో, వాడొక లఫుట్ గాడు అని అనేసి బాబు గోగినేని కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. బాబు గోగినేని చేసిన కామెంట్స్ పై మీ కామెంట్ ఏంటి సార్ అసలు? ఇప్పుడు ఏ ఉద్దేశంలో బాబు గోగినేని అనే అతను స్పందించి అతను యూట్యూబర్ మీద కంపేర్ చేస్తున్నప్పుడు, హనుమంతేని అతని పేరు, యూట్యూబర్, అమ్మాయిలు అసభ్యంగా పెట్టిన తండ్రి కూతుర్ల మీద జరిగిన ఆ యూట్యూబ్ని సమర్థిస్తూ ఇంకొక ఇద్దరు ముగ్గురు చెత్తనా కొడుకులు సంబంధ బాంధవ్యాలను కూడా ఆలోచించకుండా తండ్రి కూతుర్ల మీద పెట్టింది అది వైరల్ అవ్వడం వలన అతన్ని బెంగళూరులో అరెస్ట్ చేసి అటు యూట్యూబ్ని కూడా లేకుండా చేస్తున్నారు. అలాగా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు అతన్ని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెట్టిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. అటువంటి వాళ్ళు ఉండబట్టే అటువంటి వాళ్ళ వల్ల ఇతనికి యూట్యూబ్ వ్యూయర్షిప్ వస్తుందనే దాంతో ఇతను అలా చేశాడు. కాబట్టి ముందు అతన్ని ఇచ్చేయాలి. ఇక్కడ బాబు గోగినేని త్రివిక్రమ్ శ్రీనివాస్ని ఆ సందర్భంగా అలాగ అంటాం కారణం ఏంటంటే, మీరు అడిగిన తర్వాత నేను స్టడీ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఆ సినిమా చూడలేదు. అందులో చాలా అసభ్యంగా ఉన్న డైలాగులు పెట్టాడు. మహేష్ బాబు లాంటి 30-40 కోట్లు తీసుకున్న ఆర్టిస్ట్ తోటి పెట్టి హీరోని ఒక చెత్తగా డీల్ చేసిన సినిమా ఫ్లాప్ అయింది. దానికి ముందు నుంచి ఎందుకో కష్టాల్లో స్టార్ట్ అయింది. ఒక కథ ఏమీ లేకుండా మనోడికి ప్రస్తుతం టైం బాగుంది కాబట్టి త్రివిక్రమ్కి అది ఏదో చేసుకున్నాడు. అతనికి దాని మీద పట్టు పోయినట్టుగా నేను కూడా ఒకటి ఉన్నట్టు రీల్స్లో చూశాను. చాలా బాగోలేదు. ఇంకా కమర్షియల్ అయిపోయిన తర్వాత ఇంకా తప్పదు అనుకున్నాం. మనకి ఎందుకు నేను వదిలేసారు యాక్చువల్గా. ఇతను ఇక్కడ బాబు గోగినేని త్రివిక్రమ్ని అడొక వేస్ట్ ఫెలో అంటాం గల కారణం ఏంటంటే, అదే అతను ఇప్పుడు ఈ ఎవరో మన హనుమంతు అన్న అతను పెట్టిన వీడియోలు పెట్టే చెత్త వెధవలతో పాటు ఇతరు కూడా అటువంటి వాడి అంటానికి అంత స్ట్రాంగ్గా అంటాం గల కారణం ఏంటంటే, బికాజ్ అతను చాలా సబ్స్టాండర్డ్గా రాశాడు డైలాగులు గుంటూరు కారంలో. సో దీన్ని ఇతను చెప్పాలనుకుంటే సందర్భం వచ్చింది కాబట్టి ఆ సంఘంలో ఇటువంటి అసభ్యకరమైన పదజాలాలను వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాడు అసభ్యంగా చూపించాడు. ఎవరు తండ్రి కూతురు డ్యాన్స్ చేస్తుంటే దాన్ని కూడా తప్పుపట్టి దాన్ని ఆనందించేటట్టుగా కొంతమంది సపోర్ట్ చేశారు. కాబట్టి ఆ హనుమంత్ అన్నవాడిని ఒకరు పడేశారు. సో అతన్ని ఈ సందర్భంగా ఇటువంటిది ఎవరు రాస్తారో ఆ మాటలు మాట్లాడేవాళ్ళు హీరోలు అయితే ఆ వాళ్ళకి మాటలు రాసేది ఎవరు? రైటర్ కానీ, డైరెక్టర్ కమ్ రైటర్ కానీ. ఈ సందర్భంలో మన వాడికి ఏదో చెప్పాలనుకున్నాడు. అతనికి కూడా ఆ సినిమా మీద పట్టుపోయిందని నేను అనుకుంటాను. నేను చూడలేదు కానీ టైటిలే నాకు నచ్చలేదు. ప్లస్ ఏమో ఆ సినిమాకి మొట్టమొదటి నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినట్టుగానే నేను విన్నాను మన సోషల్ మీడియాలో. ఇక్కడ పర్టికులర్గా త్రివిక్రమ్ అనే అతను బాగా మాటలు రాసేవాడు. అతనిలో కూడా విషయం అయిపోయిందేమో అనిపించింది. నేను కూడా 1 or 2 రీల్స్ చూశాను. మేము ఎర్రగా ఉంటాం, మరి ఎండలో మాడిపోతాం, ఏంటో డైలాగులు ఏంటో, అయితే గొడుగు వేస్తాను వెళ్ళటం, ఎవరో శ్రీలీల, అవి చెత్తగా ఉన్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అనమాట. చూడడానికి కొన్ని ఇబ్బందికరంగా ఉంటే అది చెత్త డైలాగ్ అని అర్థం అనమాట. కంటెంట్ కూడా బాగోకపోవడం అని అర్థం. అతనికి పట్టుపోయింది. కొద్ది కమర్షియల్గా ఉండాలి అని ఉంటారు. అతనిగా అనిపించి ఉంటుంది కమర్షియల్గా చేద్దాం సినిమాని. ఒకప్పుడు కోటరంగం సినిమాలో ఉండేది పులుసు, చిన్న పులుసు, పెద్ద పులుసు అని వైవిజీ మీద. ఈ కోటరామకృష్ణ కూడా సగం బూత్ సినిమాలు చేసేవాడు. తర్వాత ఈ సత్యనారాయణ చేశాడు. రింగ్లో నా ఫింగర్ ఎన్ని పెట్టింది ఎవరో ఈ సత్యనారాయణ. ఓకే, అన్ని డబుల్ మీనింగే. కరెంట్ ఆగిపోతే చిరంజీవి అత్త కూతురు, అదే రమ్యకృష్ణ కూతురు తన తల్లి, వాళ్ళిద్దరిని కూడా ఏదో చేసేసినట్టుగా ఏంటో అది అవన్నీ ఎంజాయ్ చేశారు. మరి అది లేదా అంటారు చాలామంది యూట్యూబ్లోనే. ఇటువంటి సినిమాలు చేస్తున్నప్పుడు లేదా అని చెప్పేసి. అందరూ హిపోక్రెట్సే, అందరికీ అన్నీ ఉంటాయి. నాగేశ్వరరావు గారు ఒకప్పుడు ప్రేమనగర్లను జ్యోతిలక్ష్మితో పాటు ఉండేది నా చిన్నప్పుడు. లే 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 అని పాడుతూ ఉంటుంది. లేపమంటావా నిద్దుర లేపమంటావా అని పాటల్లో యాక్ట్ చేసి చక్కని చుక్కల పక్కన ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను అంటాడు అనమాట. ఇటువంటి అన్ని యాక్ట్ చేశాడు నాగేశ్వర గారు. ఆయన పెద్ద రొమాంటిక్ హీరో కింద లెక్క. నేను చేసే 1987లో సంకీర్తన చేస్తున్నప్పుడు ఆయన నాకు కూడా చెప్పాడు. అశ్విని దత్ ఎవరో సినిమా తీస్తే అదేదో సినిమాలో కొన్ని బూత్ ఉందట, అది తీసేయండి అన్నాడు. అంటే అప్పుడు ఆయనకి వయసు వచ్చేసింది 70 ఏళ్ళు. అర్థమైనప్పుడు 65-70 వచ్చేసినాయి. అంతకుముందు మరి మీరు యాక్ట్ చేసి నేను అలా అన్నా ఉన్నాను, కుర్రోడ్డు కాబట్టి అనలేదు. ఈ సినిమాలో అదేదో సినిమాలో సునీత చేసిన సినిమాలోనే అందులో మొత్తానికి ఎవరో
నాట్ రాంగ్. అది అందులో బూత్ ఉండడం వలన కట్ చేయమని అడిగాయట. మరి అదే నాగేశ్వరరావు గారు ఒకప్పుడు బూత్ పాటలు యాక్ట్ చేశాడు కదా. బూత్ సినిమా పాట, ఆ సినిమా లాగున్నా కూడా పాట బూత్గా ఉండేది. అదే ప్రేమనగర్ చాలా ఫేమస్, రాఘవేంద్ర గారు ఫాదర్ డైరెక్ట్ చేసే సినిమాలో. అంచేత అప్పుడు లేని తప్పు ఇప్పుడు ఎలాగ వచ్చింది. అదేవిధంగా చిరంజీవి, లక్ష్మి, రమ్యకృష్ణ సాంగ్లో ఈవి సత్యనారాయణ ఒకటి చాలా అసభ్యకరంగా ఉంటుంది ఆ సాంగ్. ఓకే, అందులో జరిగినట్టుగా మరి చిరంజీవికి ఆ మాత్రం తెలియాలి కదా. ఇటువంటి పాటల్లో ఉండటం వల్ల నాకు ఎంతో విశేషమైన ఫాలోయింగ్ ఉన్న, నాకు ఫ్యానిజం ఉన్న వాళ్ళకి తప్పు అవుద్దని అనుకోలేదు. సినిమా హిట్ అవ్వాలని ఏమైనా చేయాలి. ఈ సత్యనారాయణ పెట్టుకోవడం కారణం అది, అతనికి హిట్ కావాలి. తెర హిట్ అయిపోయిన తర్వాత నేను అనుకున్న విమర్శ అంతా వచ్చింది. ఎవరికి, అల్లుడా మజాకు ఏదో సినిమాది, అది వస్తే ఇతనికి మంచి పేరు వచ్చి సూపర్ హిట్ అయింది. ఆ ప్రొడ్యూసర్ చెప్పాడు నాకు, దేవి ప్రసాద్ గారు, దేవి ప్రసాద్ ఎవరో, ఈయన్ని కట్ చేశారు. సినిమా హిట్ అయిపోయింది, ఇటువంటి బూత్ సినిమా చేసేవేటని ఫ్యాన్స్ అన్నారని ఆ ప్రొడ్యూసర్ని కట్ చేశారు. అదేప్పుడు ఎంతే సినిమా ఫీల్డ్లో ఎవరికి వీలు ఉంటే వాళ్ళు అలా చేసుకుంటూ పోవటం అనేది సినిమా ఫీల్డ్. సో బాబు గోగిని ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ని సందర్భంగా అనటం కరెక్ట్ కాదు. ఎన్ని ఆల్రెడీ జరుగుతూ వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అన్ని తెలుసు సినిమా ఫీల్డ్లో. ఒక సినిమా చేసేటప్పుడు కొన్ని అసభ్యంగా ఉంటేనే చూస్తారు. మరి అంతే కదా. ఇప్పుడు అదేదో అర్జున్ రెడ్డి సినిమా ఉంటుంది, ఓకే, అందులో కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉంటాయి. సూపర్ హిట్ అయింది. మరి ఆ అమ్మాయి ఇతని ఇంటికి హలో చెప్పడానికి వస్తే బెడ్రూమ్ తీసుకెళ్ళి విషయిస్తాడు, అమ్మాయిని చేస్తాడా అర్జున్ రెడ్డిలో. మరి అది తప్పు లేనప్పుడు ఇంకా అటువంటి సినిమాలని ఆదరిస్తున్నప్పుడు తప్పేం లేదు. ఇప్పుడు న్యాచురల్గా చేశాడు, అది ఆ క్యారెక్టర్ అటువంటిది. అన్నంత మాత్రాన వాడు చదువురాని బేవర్స్ కదా. అందులో డాక్టర్, వాడు మంచి మెరిటోరియస్ డాక్టర్ కింద చదువుకున్న వ్యక్తి విజయ్ దేవరకొండ. అందులో అంచేత ఇక్కడ అసందర్భంగా ఏదో మనసులో పెట్టుకుని బాబు గోగిని అన్నట్టుగా అనిపించింది. కానీ అతని పాయింట్ అతను చెప్పాలనుకున్నాడు. అతను ఏం పాడాలో మనం చెప్పలేం కదా. ఈ సినిమాల్లో చేసే పర్టికులర్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకటే కాదు కదా, వాళ్ళకేని ఈ వీడియో పెట్టిన హనుమంత్ అన్నవాడు ఏం తేడా అన్నాడు అనమాట. మీరు అతన్ని ఎత్తి చూపిస్తున్నారు, సినిమా వాళ్ళు కాదా అంటే సరిపోను. పర్టికులర్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నాడు కాబట్టి నన్ను అడిగా, నేను చెప్పాను. అతను ఒకటే కాదు కదా, నేను నాగేశ్వరరావు గారి కూడా చెప్పుకుంటూ వచ్చాను, చిరంజీవి సినిమాల గురించి చెప్పుకొచ్చాను, ఈవి సత్యనారాయణ సినిమాల గురించి చెప్పుకుంటూ వచ్చాను, కోటరాంగి సినిమాల గురించి చెప్పుకుంటూ వచ్చాను. అందరూ అన్ని చోట్ల డబుల్ మీనింగ్లు పెట్టడంలో చాలా సిద్ధహస్తులు. అంచేత అదిలో తప్పు లేనప్పుడు ఇదేంటి తప్పు అని అంటున్నాడు అనమాట. ఎక్కడో పోయి పెట్టాడు. ఇక్కడే మరీ గౌరవం అనుకుంటా, తండ్రిని చిన్న కూతురు చేస్తున్న దానికి వీళ్ళు ఏకల పీకలు లాగే దాన్ని దరిద్రంగా చెప్పి ఆడారట సపోర్ట్ చేసాం. దాని గురించి అన్నారు. ఏది చెత్తగా ఉందనేది మన బ్యారేజ్ వేయడానికి, తూకం వేసి చెప్పడానికి వీఆర్ నాట్ హియర్. ఏది బజ్లో ఉంది అది బజ్లో ఉంది, వాడు చెడ్డ చేశాడు అని చెప్పి ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు సినిమాల్లో కూడా అలా ఉన్నాయని చెప్పాలి. ఆ సినిమాలో పర్టికులర్గా ఈ గుంటూరు కారం రైటర్ అండ్ డైరెక్టర్ అంటే ఇతను ఎక్యూజ్ చేశాడు అంతే. ఇతనిలోనూ తప్పులేదు, ఏమీ తెలియని అతన్ని డ్రాగ్ చేశారు మళ్ళీ. అవును, మరి సినిమాలో జరుగుతుంది కదా, సినిమాలో జరుగుతున్న దాన్నే ప్రజలు నేర్చుకుంటున్నారు, ప్రజల్లో జరుగుతున్నదా సినిమాలో చూపిస్తున్నారు. సో ఇవి ఎందుకు చెప్పారు బాబు గోగినే తప్పు అనకు, బికాజ్ ఈజ్ అ గుడ్ దాన్ని ఏమంటారంటే బాగా ఇన్వెస్టిగేట్ చేసి మాట్లాడతాడు. ఈజ్ నాలెడ్జబుల్ పర్సన్ అని అందరికి తెలుసు. అది కొన్ని అభ్యంతరకరంగా ఎందుకుంటే మరి అతను డైరెక్ట్గా చెప్తాడు కాబట్టి. నిజం మాట్లాడితే నిష్ఠూరం అంటారు కదా, యథార్థవాది లోక విరోధి. ఇప్పుడు నేను చేసే పని అదే. అక్కడక్కడ నేను కొంచెం టాక్టిక్స్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను తప్పితే బాబు గోగినేని ఈజ్ డూయింగ్ పక్కా. ఒక మూఢనమ్మకాల గురించి ఆయన అడిగితే చాలా బాగా చెప్తాడు. కానీ మాకు కూడా వినాలనిపిస్తుంది, బికాజ్ అంత ఇన్వెస్టిగేటివ్గా చదివి కూడా చెప్తాడు. ఓకే, ఈజ్ గుడ్. యాక్చువల్గా ఇక్కడ ఈ సందర్భంలో ఎవరైనా ఎఫెక్ట్ చేస్తే మరి అవ్వచ్చు. సినిమాలు అలాగ ఉంటాయి, సినిమాలు అలాగ ఉంటున్నాయి, అలా ఉండాలని అనుకుంటారు వాళ్ళు. కొన్ని ఆ సినిమాలు సూపర్ హిట్ అవ్వలేదు, అందులో కొన్ని అయినాయి. ఇప్పుడు అర్జున్ రెడ్డి సూపర్ హిట్ అయింది, ఇది ఆడలేదు. గుంటూరు గారుల్లో అంతకంటే పెద్ద స్టార్, బాగా పెద్ద స్టార్ మహేష్ బాబు. అంచేత అయినా ఎందుకు ఆడలేదు, అంత పెద్ద స్టార్ తోటి ఇటువంటి డైలాగులు కరెక్ట్ కాదండి అని ఎందుకో మొత్తానికి సినిమా ఆడలేదు. మరి అదే ఇటువంటి పెద్ద స్టార్లతోటి మరి ఈవి సత్యనారాయణ ఒక సినిమా తీసి హిట్ అయ్యేటి కదా, అల్లుడా మజాక్ అనేది చాలా మంచి సినిమాలు హిట్ అయినాయి. అంటే దేన్ని ఇది కరెక్ట్ కాదని చెప్పలేం సొసైటీలో. పీపుల్ సమ్ టైమ్ దే విల్ లైక్ ఇట్, సమ్ టైమ్ దే మైట్ నాట్ లైక్ ఇట్.
కాకపోతే వాడు చేసింది 100 పళ్ళు తప్పు. ఉమ్, ఆ హనుమంత్ అన్నవాడు వాడిని బొక్కలో పెట్టి అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, యూట్యూబ్లో చాలా ఉన్నాయి అటువంటి, అనుకోకుండా ఒకసారి వస్తూ ఉంటాయి. ఉమ్, మనం క్లిక్ చెప్పిన అలాగ వస్తూ ఉంటాయి కదా, ఇది ఏంటని చూడగానే చాలా ఇదిగా ఉంటుంది. ఉమ్, ఓకే, మరి వాళ్ళకి ఒకసారి కనిపించింది ఇంకోసారి కనిపించదు. బహుశా దాన్ని మరి యూట్యూబ్ ఒప్పుకోదో ఎందుకు అని వాళ్ళు ఒక్కొక్కరికి మిలియన్స్లో ఉంటాయి. ఉమ్, ఈ బ్యాడ్గా ఉండే సెక్షువల్ దాని గురించి అవన్నీ ఉంటాయి అన్నమాట. అవి ఎక్కడికో ఉంటాయి ఆ వ్యూవర్షిప్. వచ్చేత సోషల్ మీడియా కెనాట్ కంట్రోల్ దిస్ ఉమ్, సబ్జెక్ట్ మ్యాటర్ గురించి కంట్రోల్ చేయదు. బట్ దట్ మన తెలుగులో జరిగింది కాబట్టి, మన దక్షిణ భారతదేశంలో జరిగింది కాబట్టి వాడిని దుమ్మెత్తిపోసాం. కానీ వాడిని ఒక అలా శిక్షించామని చెప్పి జనాలకు తెలిస్తే కొంత కంట్రోల్ అవుద్ది. అవును. లైక్ బాబు గోనల్ అంటూ చెప్పాలి.